అందరి కండ్ల ముంగట్టే తప్పు చేసినా ఏం తప్పు చేయలేదని పబ్లిక్ ను నమ్మియాలి. మా అంత మంచోళ్ళు లేరని పబ్లిసిటీ చేసుకోవాలి. మాది పేదోళ్ళ సర్కారు, రైతుల సర్కారు అని చెప్పుకోవాలి. వెనకపోంటి చేసేటి చేస్తూనే ఉండాలి. మన సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఏందో ఏమో పోండ్రి, ఇంత దారుణం ఉంటాయా రాజకీయాలు. నిన్న ఖమ్మం కాడ ఒక రైతన్న పురుగుల మందు తాగి జీవనం తీసుకున్నాడు కదా. రేవంతన్ సార్ పేరు, బట్టి సార్ పేరు కూడా చెప్పిండు. ఆలే నా సావుకు కారణమని చెప్పి జీవనం తీసుకున్నాడు. ఇక దీని మీద బట్టి సారు ఇలా మాట్లాడిండు. ఇట్లా ఎవ్వరు పానాలు తీసుకోవద్దు, ఆయన సావుకు కారణమైన వాళ్ళ మీద కేసు పెడతాం, జైలు వేస్తామని చెప్పుకొచ్చిండు. అలా అటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. కానీ సారు ముచ్చటేమో ఇట్లున్నది, పోలీసు వాళ్ళు చేస్తున్నది ఇంకోటి ఉన్నది. భూమి కబ్జా పెట్టి రైతుల సావుకు కారణమైనరో వాళ్ళను తప్పించడానికి పోలీసు వాళ్ళు మస్తు ప్రయత్నం చేస్తున్నారట. వీడియోలో చెప్పిన పేరు, ఫిర్యాదులో రాసిన పేరు తీసుకుపోయి లాస్ట్ కు పెట్టిండట. అట్లెందుకు చేస్తున్నాడంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో బట్టి సార్ కు బాగా దగ్గర మనిషట. గందుకే కేసులకెళ్లి తప్పియాలని పోలీసు వాళ్లకు ఎవరో పెద్ద సార్లు చెప్పిందట. గందుకే ఆయన పేరు లాస్ట్ కు పెట్టి ఏరటోళ్ళై ముంగట రాసిందని అంటున్నారు. మరి బట్టి సారేమో తప్పు చేసిన వాళ్ళను ఈడ్చిపెట్టేదే లేదంటున్నారు. పోలీసు వాళ్ళేమో తప్పు చేసిన వాళ్ళను ఈడ్చిపెట్టి ఏరటోళ్ళ మీద కేసులు రాస్తున్నారని వాళ్ళ ఇంటోళ్ళు అంటున్నారు. కానీ చూసిండ్రా, పార్టీలోళ్లకు రైతుల కంటే వాళ్ళ పార్టీలోలే ఎక్కువైతున్నారు. ఓట్లప్పుడు 100